హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ పీజీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి పీజీ నీట్లో కన్వీనర్ కోట కింద రౌండ్ 1లో ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ కాలేదు, ఎందుకు జాయిన్ కాలేదు, వాళ్ళకి ఇదివరకు ఎక్కడైనా సీట్ వచ్చిందా, మేనేజ్మెంట్లో సీట్ వచ్చిందా, లేకపోతే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, లేదంటే ఏపీలో ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే జరిగింది అక్కడేమైనా సీట్ వచ్చిందా, మరి అక్కడ సీట్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మాకేమవసరం అనుకోవద్దు. ఎందుకంటే మన పైన ఉన్న వాళ్ళకి ఎక్కడి వరకు సీట్లు వచ్చింది, దాంట్లో ఎన్ని సీట్లు ఖాళీ కాబోతున్నాయి, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నాడా, కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతున్నాడా అనే విషయాలు తెలుసుకోవడానికి మీరు దాదాపుగా 1 అవర్ నుంచి 2 అవర్స్ మీరు చెక్ చేసుకుని ఉంటారు. కానీ మన వెబ్సైట్లో సింగిల్ క్లిక్ ద్వారా ఎవరెవరికి ఎక్కడ సీట్ వచ్చింది, మీ ఫ్రెండ్కి ఎక్కడ సీట్ వచ్చింది, నేమ్ వైజ్గా కానీ, ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా కానీ, మెరిట్ లిస్ట్ వైజ్గా కానీ, క్యాస్ట్ వైజ్గా కానీ, ఇలా చాలా రకాల రిపోర్ట్స్, అన్బిలీవబుల్ రిపోర్ట్స్ను చేయడానికైతే jaypalanday.com అయితే తయారు చేయడం జరిగింది. సో మీకు ఇండియాలో ఓన్లీ 2 వెబ్సైట్స్ ఉంటాయి, ఒకటి విజన్ అప్డేట్, ఒకటి jaypalanday.com. మరి ఇంత కష్టపడి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని ఎక్సెల్కి కన్వర్ట్ చేసేసుకొని టేబుల్ 1, టేబుల్ 2 ఇలా రకరకాల రిపోర్ట్స్, కోడింగు ఇదంతా చేసి మీ ముందుకు ఒక సింగిల్ క్లిక్ ద్వారా రిపోర్ట్స్ తయారు చేయడానికి చాలా టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది. మరి ఇంత కష్టపడి ఒక రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది కేవలం మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఏమవుతుందంటే ఈ సమాచారం మరింత మందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే మనం చేసేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ మీకు ఎంతవరకు ఉపయోగం అవుతున్నాయి, అసలు యూజ్ అవుతుందా లేదని తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోకి అయితే చాలా వరకు లైక్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ 2 అప్డేట్స్ అని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి కన్వీనర్ కోట కింద ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ కాలేదు అనే రిపోర్ట్ అయితే వచ్చేసింది. సో టోటల్గా 92 మెంబర్స్ డిఫరెంట్ కోర్సెస్లో 92 మెంబర్స్ మనకు తెలంగాణలో సీటు వద్దనుకున్న వాళ్ళు 92 మెంబర్స్ ఉన్నారు. దీంతో పాటు ఇక మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. దాదాపుగా దీంట్లో ఎంతమందికి సీట్ అలాట్మెంట్ జరిగిందని చెక్ చేసుకుంటే 387 డిఫరెంట్ కోర్సెస్లో వచ్చింది. మరి ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది కదా అన్న, ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ కాలేజీల కట్ ఆఫ్ ఎంత, కోర్స్ వైజ్గా మాకు MQ1 MQ2 వైజ్గా కూడా రిపోర్ట్ ఉంటుందా? ఎస్, డెఫినెట్గా రిపోర్ట్ ఉంది. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇవన్నీ కూడా మనం ఓన్లీ పీడిఎఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఏం చేశానంటే jaypalanday.comలోకి అందుబాటులోకి తీసుకొచ్చేస్తాను. సో నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తో నేనైతే ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయం లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మేనేజ్మెంట్ కోట అయితే అలాట్మెంట్ జరిగింది కదా అనుకుంటే ఇక టీఎస్ మేనేజ్మెంట్ కోటకు వెళ్ళి ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డాటా అని చెప్పేసింది. టోటల్ అలాట్మెంట్ డాటాలో 24 సెలెక్ట్ చేసుకొని ఆల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే 387 మెంబర్స్కి ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, వాళ్ళకి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళకి వచ్చిన టీఎస్ మెరిట్ ఎంత, ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు అతను కన్వీనర్ కోటాకి ఆల్రెడీ అప్లై చేశాడా, మేనేజ్మెంట్ కోటకు అప్లై చేసే ఏపీకి అప్లై చేశాడా, తెలంగాణకు అప్లై చేశాడా, ఒకవేళ అప్లై చేసినప్పటికీ అతనికి సీటు ఏ క్యాట్లో సీట్ వచ్చిందా, బి క్యాట్లో సీట్ వచ్చిందా అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అభిరామ్ అనే క్యాండిడేట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ కోట అంటే కన్వీనర్ కోటాలో ఏ క్యాట్కి అప్లై చేశాడు, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో ఏపీకి అప్లై చేశాడు, అదేవిధంగా తెలంగాణ కూడా అప్లై చేశాడు. మరి అతనికి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఏ క్యాట్లో అయితే సీట్ రాలేదు, బి క్యాట్లో అపోలోలో జిఎంలో R1లో సీట్ వచ్చింది. దీంతో పాటు అతనికి కస్తూర్బా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినప్పటికీ MCC వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిల్కు రిపోర్ట్ చేయలేదు. సో ఈ విధంగా రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సో చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా కాదన్నా ఎవరు ఎక్కడ రిపోర్ట్ చేసింది 387 మెంబర్స్ కోసం మాకేం అవసరం అన్నా, మాకు కావాల్సింది జిఎంలో ఏ కాలేజీ ఎంత కట్ ఆఫ్ అయింది, MQలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, MQ2లో ఎంత కట్ ఆఫ్ అయింది ఇన్ఫర్మేషన్ సింగిల్ క్లిక్ ద్వారా వస్తుందా అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ టీఎస్ మేనేజ్మెంట్కి కలిసి కట్ ఆఫ్ ర్యాంక్ బై మార్క్ క్లిక్ చేసి 24 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అనుకున్నటువంటి జిఎం జనరల్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 30 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 30 రికార్డ్స్లో డాక్టర్ పట్నం మహేంద్ర MQ2లో P1లో మనం చెక్ చేసుకుంటే 2031 మెరిట్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. ఆల్ ఇండియా ర్యాంక్ 1,29,000కి కట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ ఇక్కడ
ఎక్కడ క్లిక్ చేసినా సరే ఈ పర్టికులర్ హెడ్డింగ్ పైన ఆల్ ఇండియా ర్యాంక్ పైన ఎక్కడ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే టీఎస్ మరియు తెలంగాణ మెరిట్ 26th పొజిషన్లో, తెలంగాణ మెరిట్ 26th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి జిఎంలో అపోలో మెడికల్ కాలేజ్లో కట్ ఆఫ్ అయిపోయింది. ఓన్లీ అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఒక చెక్ చేద్దాం. అపోలో మెడికల్ కాలేజ్లో MQ1లో జిఎంలో మనకు 26కి కట్ ఆఫ్ అయిపోయింది. MQ2లో కనుక చెక్ చేసుకుంటే 1875కి మెరిట్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అన్న ఆర్డీలో పరిస్థితి ఎలా ఉంది? ఆర్డీ కనుక చెక్ చేసుకుందాం. జిఎంలో వచ్చేసింది. నెక్స్ట్ ఓన్లీ జిఎంని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి జిఎం వచ్చేసింది. 2024 సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేద్దామండి. ఈసారి ఆల్ సెలెక్ట్ చేసి రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాం. నిజంగా ఆర్డీలో ఎలా ఉంది పరిస్థితి? సో ఆర్డీ అంటే చెక్ చేసుకుంటే ఆర్డీలో టోటల్గా 29 రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ 29 రికార్డ్స్లో లీస్ట్ అండ్ లాస్ట్, సో 10th ర్యాంక్ తెలంగాణ మెరిట్ ర్యాంకులో మనకు 10th ర్యాంకరు. అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 8588కి అపోలో మెడికల్ కాలేజ్లో రౌండ్ వల్ల MQ1లో కట్ ఆఫ్ అయిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ MQ1 చూద్దాం. ఓన్లీ MQ1లో 10th అంటే తెలంగాణ మెరిట్ ర్యాంక్ చెక్ చేసుకుంటే 10th స్టార్ట్ అయిపోయి 338 తెలంగాణ మెరిట్ ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది. ఎక్కడంటే మనకు దక్కన్ మెడికల్ కాలేజ్, సాదర్ మెడికల్ కాలేజ్ 231, ఇక సురభి మెడికల్ కాలేజ్ 231 మెరిట్ ర్యాంక్తో కట్ ఆఫ్ అయిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా కాలేజ్ వైజ్గా, కోర్సు వైజ్గా, కేటగిరీ వైజ్గా మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, అన్ని రకాల కేటగిరీస్ సింగిల్ క్లిక్ పైన ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇవి మొత్తం అయితే అన్న ఇవన్నీ కూడా చెప్పొచ్చు కదా అంటే దాదాపుగా ఒక కేటగిరీ కట్ ఆఫ్ చెప్పాలంటే ఒక 1 hour టైం తీసుకుని, ఎందుకంటే చాలా రకాల కాలేజెస్, చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ 10 minutesలో కవర్ చేయడానికి అయితే కుదరదు. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ జిఎస్ జనరల్ సర్జరీ కనుక చెక్ చేసుకుంటే జనరల్ సర్జరీ కనుక ఇక్కడ చెక్ చేద్దాం. ఈసారి MQ2 చూద్దామండి. ఇక్కడ MQ2 నేను ఇక్కడ ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నా మీరు కూడా ఆ విధంగా సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. MQ2 కనుక చెక్ చేసుకుంటే MQ2లో కామినేని కాలేజీలో కనుక చెక్ చేసి MQ2లో 2018 ఇస్ ద లీస్ట్ కట్ ఆఫ్ అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్. నెక్స్ట్ 1617 సురభి మెడికల్ కాలేజ్లో కట్ ఆఫ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇదే MQ1 పరిస్థితి ఎలా ఉంది? ఇదే MQ1కి చెక్ చేసుకుంటే అదే అపోలో మెడికల్ కాలేజ్లో 131 మెరిట్ ర్యాంక్తో స్టార్ట్ అయిపోయి క్లోజింగ్ ఎక్కడ వచ్చేసి 847 మెరిట్ ర్యాంక్తో క్లోజ్ అయిపోయి సురభి మెడికల్ కాలేజ్లో మనకు సీట్ అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఈ సెర్చ్ బార్లో మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తే ఆ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. ఓకే అన్న ఇదంతా అర్థమైంది. మెరిట్ లిస్ట్ అన్నా కదా, మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది అనే విషయం మీకు తెలుస్తుంది అంటే డెఫినెట్గా ఇక్కడ బీ క్యాట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే ఈ మెరిట్ లిస్ట్లో 24 సెలెక్ట్ చేసుకుని 1 నుంచి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మెరిట్ ర్యాంక్ 1 2 3 4 ఉంది. మరి ఫస్ట్ మెరిట్ ర్యాంక్ ఇక్కడ సీట్ వచ్చిందా అంటే ఇక్కడ చెక్ చేద్దాం. సో ఫస్ట్ మెరిట్ ర్యాంక్ ఎందుకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ రాలేదు అంటే ఇతను ఆల్రెడీ ఎక్కడెక్కడ అప్లై చేశాడు, ఏపీకి కన్వీనర్ కోట కింద నాన్ లోకల్ కింద అప్లై చేశాడు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఓయూ లోకల్ కింద అప్లై చేశాడు. ఆల్రెడీ ఇంక ఎక్కడ సీట్ వచ్చింది, ఏపీ నీట్ పీజీలో ఆల్రెడీ ఇక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ రిపోర్ట్ చేసేసాడు. సో నెక్స్ట్ ఇతనికి MCC వాళ్ళు కండక్ట్ చేసిన మెడికల్ కౌన్సిలింగ్లో కూడా గాంధీ మెడికల్ కాలేజ్లో పీఐడిక్లో సీట్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇతనికి ఏపీలో SMCలో GMలో సీట్ వచ్చింది కాబట్టి అక్కడే రిపోర్ట్ చేశారు. ఇక తిరిగి తెలంగాణకు వచ్చే పరిస్థితి కనబడదు. ఎందుకంటే అక్కడ రిపోర్ట్ చేశారంటే సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చి ఉంటాడు. అసలు అక్కడ సరే సర్టిఫికేట్స్ ఇచ్చారంటే మళ్ళీ తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ అంటే ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, అతను వచ్చిన క్యాండిడేట్కి ఎక్కడ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఇది మెరిట్ ర్యాంక్ ఫస్ట్లో ఉన్న క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడంటే ఆల్రెడీ ఏపీలో కనుక సీట్ వచ్చింది, PSIMలో DVAలో సీట్ వచ్చినప్పటికీ ఇతనికి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లోని మేనేజ్మెంట్ కోటాలో ఆశ్రమ్ కాలేజీలో GMలో సీట్ వచ్చింది. ఇక్కడ నాట్ రిపోర్టెడ్ కొట్టేస్తాడు, ఇక్కడ కూడా నాట్ రిపోర్టెడ్ కొట్టాడు. సో అదే ఎక్కడ సీట్ వచ్చింది, కస్తూర్బా మెడికల్ కాలేజీలో MCC వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో అతనికైతే సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే అన్న ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ నీట్ పీజీలో కన్వీనర్ కోటా కింద సీట్ వచ్చి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి.
ఇక్కడ తెలంగాణ మేనేజ్మెంట్కి వెళ్తున్నాను. తెలంగాణ మేనేజ్మెంట్కి వెళ్ళేసి ఇక్కడ మ్యాపింగ్ కేటగిరీ ఏ టు మేనేజ్మెంట్, మ్యాపింగ్ కేటగిరీ ఏ టు మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రౌండ్ 1 అయిపోయిందండి. తెలంగాణలో రౌండ్ 1 అయిపోయింది. తెలంగాణలో రౌండ్ 1 అయిపోయింది. మేనేజ్మెంట్ కోటాలు కూడా రౌండ్ 1 అయిపోయింది. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలు రౌండ్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతిమ మెడికల్ కాలేజ్లో వచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రతిమ మెడికల్ కాలేజ్లో ఎంత సీట్ వచ్చేసిందంటే ఇక్కడ ఆల్రెడీ చేశాడు. ఇక్కడ ఫీమేల్ కేటగిరీ కింద జిఎంలో సీట్ వచ్చింది. అతనికి ఎక్కడ సీట్ వచ్చింది? పెస్కి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిపోర్ట్ కూడా, అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేశాడు. ఒకసారి డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేయండి. పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఇక్కడ ఎంసీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇక ఇంతకుముందు చెప్పాను తెలంగాణకు సంబంధించిన దాంట్లో 231 మెరిట్ ర్యాంకులో కన్వీనర్ కోట కింద ప్రతిమ మెడికల్ కాలేజ్లో జిఎంలో రౌండ్ 1లో సీట్ వచ్చింది. అక్కడ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. అదేవిధంగా అతనికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మేనేజ్మెంట్ కోటాలో పెస్కులో జిఎంలో రౌండ్ 1లో సీట్ వచ్చినప్పటికీ కూడా అక్కడ నాట్ రిపోర్ట్ కొట్టేశారు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక దీంతో పాటు గాంధీ మెడికల్ కాలేజ్లో వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ ఒకరు ఉన్నారు. ఇక్కడ పైన క్లిక్ చేస్తున్నాం. ఇతనికి గాంధీలో సీట్ వచ్చింది, గాంధీ అనెస్థీషియాలో సీట్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ రిపోర్ట్ చేసేసాడు. నెక్స్ట్ ఇతనికి కామినేన్లో ఆర్డీలో సీట్ వచ్చింది. ఇక్కడ జస్ట్ సీట్ అలాట్ అయింది. మరి రిపోర్ట్ ఇక్కడ చేస్తాడా అక్కడ చేస్తాడా, మరి ఇక్కడ క్యాన్సల్, ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మరి ఎక్కడ రిపోర్ట్ చేస్తారు అనేది చూడాలి. సో గాంధీ మెడికల్ కాలేజ్ అనెస్థీషియాలో సీట్ వచ్చింది అంటే గాంధీ ఇస్ అ గుడ్ కాలేజ్ అండ్ అనెస్థీషియా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్. మేబీ మనం చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇతనికి జవహర్లాల్ నెహ్రూ ఎండీలో ఆర్డీలో సీట్ వచ్చింది రౌండ్ 1లో. నెక్స్ట్ ఈ విధంగా అంటే ఎంసీసీలో ఎక్కడెక్కడ సీట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైందంటే ఇక్కడ ఆల్రెడీ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే రిపోర్ట్ చేశారో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అందరూ కూడా కన్వీనర్ కోటాలో ఉండే అవకాశం ఉంది. మరి నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే నాట్ రిపోర్ట్ కొట్టేస్తారు. కామినేన్లో సీట్ వస్తే నాట్ రిపోర్ట్ కొట్టేస్తే ఆల్రెడీ కన్యాకుమారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కూడా సీట్ వచ్చింది. ఇక్కడ కూడా నాట్ రిపోర్ట్ కొట్టినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తాను. నెక్స్ట్ సెకండ్ పర్సన్ పైన క్లిక్ చేసినా ఎందుకు రిపోర్ట్ చేయలేదు? సెకండ్ పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇతనికి ఆర్టీలో సీట్ వచ్చింది. తిరిగి ఇతనికి మమతాలో ఓబీజీలో మనకు MQ1లో సీట్ అయితే వచ్చింది. ఇతనికి ఆల్రెడీ ఎక్కడ సీట్ వచ్చిందంటే మళ్ళీ తిరిగి డివై పటేల్ మెడికల్ కాలేజ్, ఇది కూడా మంచి కాలేజే. ఇక్కడ దేంట్లో సీట్ వచ్చిందంటే ఓబీజీ సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎందుకు నాట్ రిపోర్టెడ్ కొట్టాడు మరి కన్వీనర్ కోట కింద? ఈ విధంగా అంటే మన పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీనివల్ల మాకేమొస్తుందా, మాకు సీట్ వస్తుందా అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కదా. ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మన హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తామో మనము తెలంగాణలో ఏ పొజిషన్లో ఉన్నామో, లోకల్ ఓపెన్లో ఏ పొజిషన్లో ఉన్నామో, తెలంగాణ క్యాస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నామో, మనకు సర్వీస్ కోటాలో ఉన్నామా నాన్ సర్వీస్ కోటాలో ఉన్నామనే విషయాలు కూడా తెలుసుకొని ఫర్దర్గా మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశం అనేది విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక మేనేజ్మెంట్ తెలంగాణకు సంబంధించి కన్వీనర్ కోటాకి సంబంధించిన టోటల్ అలాట్మెంట్ డాటా అయితే ఉంది కదా. ఈ టోటల్ అలాట్మెంట్ డాటాలో 24 సెలెక్ట్ చేసుకొని తెలంగాణ నీట్ పీజీ సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే తెలంగాణకు సంబంధించి టోటల్గా మనకు కన్వీనర్ కోట కింద కేటగిరీ ఏ కింద టోటల్గా ఎన్ని సీట్లు అయితే అలాట్ అయినాయో అన్ని సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. 974 మెంబర్స్కి సీట్ వచ్చింది. ఈ 974 మెంబర్స్లో మాకు అసలు ఇక్కడ సీట్ వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 92 మెంబర్స్ ఉన్నారు. ఈ 92 మెంబర్స్లో ద టాప్ ఆఫ్ ద బట్ అంటే తెలంగాణలో నాకు సీట్ వద్దని వెళ్ళిపోయిన క్యాండిడేట్ తెలంగాణ మెరిట్ లిస్ట్లో 27th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఒకసారి క్లిక్ చేద్దాం. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇతనికి ఆల్రెడీ ఎక్కడ సీట్ వచ్చిన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లో రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్మెంట్ అయిపోయింది. ఓబీజీలో సీట్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అక్కడే రిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ది బెస్ట్ కాలేజ్. సెకండ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ 32. సో ఇతను ఎందుకు వెళ్ళిపోయాడంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అయితే సీట్ వచ్చింది. ఇక్కడ అతనికి దేంట్లో సీట్ వచ్చింది, గాంధీలో ఆర్డీలో సీట్ వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ వద్దనుకొని చెప్పేసి అయితే నాట్ రిపోర్టెడ్ కొట్టేశాడు. నెక్స్ట్ థర్డ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఇన్ నాట్ రిపోర్టింగ్ 66 ర్యాంక్, 66 మెరిట్ ర్యాంక్. ఇతని పైన క్లిక్ చేసినప్పుడు ఇతను గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంసీసీ ద్వారా ఇతనికైతే సీట్ వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇక్కడైతే నాట్ రిపోర్టెడ్
ఆంధ్రప్రదేశ్ కొట్టాడు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకునే ప్రతిపత్తి చేయొచ్చు. ఈ విధంగా ఎవరెవరికి ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, ఎవరు రిపోర్ట్ చేయట్లేదు, మన పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇంతకుముందు మీకు క్యాస్ట్ వైజ్గా అని చెప్పాను. ఒకసారి బీసీబీలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ చూద్దాం. సో బీసీబీలో ఉన్న క్యాండిడేట్ ఇక్కడ నాట్ రిపోర్ట్ కొట్టాడు. ఎక్కడ సీట్ వచ్చింది ఇతనికి? ఎక్కడ ఓపీజీలో సీట్ వచ్చింది. దేంట్లో? ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు ఓపీజీలో ఒక సీట్ ఖాళీ అయినట్టు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, బీసీబీలో ఒక క్యాండిడేట్కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు కదా. అట్లాంటప్పుడు మనకు బీసీబీ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, కట్ ఆఫ్ అయిన దాంట్లో ఎంతమంది బీసీబీ వాళ్ళు పైన ఉన్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చిన విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఆల్ ఇండియా కోటకి వెళ్తున్నారా, ఎటు వెళ్తున్నారు. నాకు తెలిసి వీళ్ళందరూ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఇక్కడ ఆల్రెడీ R2లో అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజీలో రిపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక దీంతో పాటు తెలంగాణ మెరిట్ లిస్టుకు సంబంధించి కూడా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలంగాణ మెరిట్ లిస్టుకు సంబంధించి ఆల్ క్యాస్ట్ ఆల్ ర్యాంక్స్ పెట్టేస్తున్నాండి. టోటల్గా తెలంగాణ మెరిట్ లిస్టులో ఎంతమంది ఉన్నారు. సో దీంట్లో ఫస్ట్ ర్యాంకర్ పైన క్లిక్ చేసినప్పుడు అతను ఈవెన్ తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఇక్కడ నిజాంలో ఆల్రెడీ సీట్ వచ్చేసింది. మరి సెకండ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది? నిజాంలో సీట్ వచ్చేసింది. థర్డ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎక్కడ సీట్ వచ్చేసింది? ఇతనికి ఆల్రెడీ ఉస్మాన్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఈ విధంగా దాదాపుగా టాప్లో ఉన్న 20 మెంబర్స్ కేవలం ఎంసీసీ ద్వారా జాయిన్ అయ్యి తెలంగాణలో ఎక్కడ కూడా సీటు ఆప్ చేయకుండా ఇటు కన్వీనర్ కోట కింద కానీ మేనేజ్మెంట్ కోట కింద కానీ ఉన్నారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎక్కడ క్లిక్ చేసినా సరే మీకు సంబంధించి క్యాస్ట్ ర్యాంకు, లోకల్ ర్యాంకు, సర్వీస్ కోటనా, నాన్ సర్వీస్ కోటనా, వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఎక్కడ సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారా లేదా, ఒకవేళ రిపోర్ట్ చేస్తే ఏపీలో రిపోర్ట్ చేశారా, తెలంగాణలో రిపోర్ట్ చేశారా, ఎంసీసీలో ఎక్కడైనా సీట్ వచ్చిందా, సీట్ వస్తే అక్కడ రిపోర్ట్ చేశారా, నాట్ రిపోర్ట్ చేశారా, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇన్ఫర్మేషను, కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట, ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అక్కడ డిఎంబీ కోట కావచ్చు, డీమ్డ్ కోట కావచ్చు, ఆల్ ఇండియా కోట కావచ్చు, రౌండ్ 1 రౌండ్ ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ తీసుకొచ్చి సింగిల్ క్లిక్ పైన jpalla.comలో అప్లోడ్ చేసామనంటే సో దానికి ఎంత టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది అనేది అర్థం చేసుకొని ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మరిన్ని రిపోర్ట్స్ చేయాలి, ఇంకా సైట్ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలనే విషయాలను మనం గుర్తుపెట్టుకొని ఇంకా మరిన్ని రిపోర్ట్స్ తయారు చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈ రిపోర్ట్లో ఎక్కడైనా నిజంగా ఈ రిపోర్ట్ చాలా బాగుంది, ఈ రిపోర్ట్లో ఇక్కడ మిస్టేక్ ఉంది అన్న, ఈ రిపోర్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా డౌట్ కనుక ఉంటే jpal554కి మెయిల్ చేసినట్లయితే డెఫినెట్గా ఆ రిపోర్ట్ పైన వర్కౌట్ చేసేసి మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక ఈ వెబ్సైట్ నిజంగా మాకు యూజ్ ఉంది, దీనివల్ల మాకు చాలా వరకు టైం అనేది సేఫ్ అవుతుంది, మాకు మేమే రిపోర్ట్స్ చేసుకోగలుగుతున్నాము, మాకు మేమే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేము చేసుకోగలుగుతాం అనే నమ్మకం అనిపిస్తే డెఫినెట్గా దీంట్లో 599 జస్ట్ ఏ క్యాట్, బి క్యాట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎంసీసీ ఆల్ రకాల రిపోర్ట్స్ని కేవలం 599కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఇక యూజర్ డే పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి, యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 599 పైన క్లిక్ చేస్తున్నానండి. ఈ 599 పైన క్లిక్ చేసినప్పుడు మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి, కరెక్ట్గా మెయిల్ ఐడి ఇస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. సో మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని చేసి 599 మీరు పే చేసిన వెంటనే ఒక 5 to 10 minutesలో మీకు మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత నాట్ రోబర్ సెలెక్ట్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనండి. సో సైన్ ఇన్ అన్న తర్వాత ఇక చిన్న మీ ఆల్ ఇండియా ర్యాంకును ఒకసారి అప్డేట్ చేయండి. ఏ విధంగా అప్డేట్ చేయాలని చెప్తాను. సో ఫస్ట్ లాగిన్, ఓన్లీ ఫస్ట్ లాగిన్. ఇక్కడ యూజర్ ర్యాంక్ ఇన్ఫోకి వెళ్ళేసి అప్డేట్ ఏ ర్యాంక్ అని చెప్పేసి జస్ట్ మీ ఆల్ ఇండియా ర్యాంక్ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు రిలవెంట్ రిపోర్ట్స్ చేయడానికైతే నేనైతే చేశాను. చాలా వరకు యూజ్ అవుతుంది. మీకేమైనా డౌట్స్ కనుక ఉంటే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో డెఫినెట్గా దానిపైన వర్కౌట్ చేస్తాను. ఒకవేళ నిజంగానే మీకు ఇంకా డౌట్స్ కనుక ఉంటే నేనైనా మీకు కాల్ చేసి దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎక్కడైనా సరే చిన్న మాన్యువల్ మిస్టేక్స్ ఉంటే, ఏదైనా పొరపాటు కనుక జరుగుంటే డెఫినెట్గా దృష్టికి తీసుకొచ్చినట్లయితే jpal.comని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే వీడియోలు కానీ, నేను చేసే అనాలిసిస్ కానీ, వెబ్సైట్ కానీ నచ్చిందా లేదో తెలుసుకోవాలంటే కేవలం మీరు ఇచ్చే లైక్సే. సో ఇక కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే
ప్రతి గ్రూప్లో మీ డాక్టర్స్ గ్రూప్లో కావచ్చు, ఫ్యామిలీ గ్రూప్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోను కొంత వైరల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.